ఈ రోజు అనసూయ గారు నా వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారండి. ఏమే అది అమ్మో ఏమో అది అనసూయ గారు ఇందులో మొగుడు పిల్లల రిలేషన్ ఎక్కడ వచ్చింది? అదే యాంకర్ టీమ్ లీడర్ రిలేషన్. అది ఏంటి? అది ఏమండి అని పిలవండి. ఏమండి ఏది ఇంకొకసారి పిలవరా? ఏమండి? అయ్యో బాబోయ్, బాడీ అంతా ఏదో అయోమయంగా ఉంది. ఎంతంటే ఏదో రామ్ గోపాల్ వర్మ గారు అన్నమయ్య తీసినట్టు, రాఘవేంద్రరావు గారు రక్త చరిత్ర తీసినట్టు. సర్లే పక్కరా. ఏంటో ఏదో 10 అంతస్తుల మేడ కింద 10వ తరగతి పిల్లలా ఉన్నా. సర్లేండి, ఏంటి సంగతులు? ఏంటి అది అలా అయిపోయావు? జల్లికట్టు ఆటలో పెద్ద పెద్ద వాటిని కూడా లొంగ తీసుకుంటాం, కానీ తాలికట్టు ఆటలో ఇలా చిన్న చిన్న వాటికి కూడా లొంగిపోతుంటాం. ఏంటి అది ఇంత స్లో అయిపోయావు? ఈ టైంలో హైపరాది లాగా ఫాస్ట్ గా వెళ్ళటం కంటే చమ్మక్ చంద్ర లాగా ఆలోచించి వెళ్ళటం బెటర్. సర్లేండి, వదలండి. నేను వచ్చింత సేపు అయింది, ఇంత మంచి చీర కట్టుకున్నాను, పొగడరేంటి? అబ్బా, ఇది మాత్రం మర్చిపోరండి. విమానంలోంచి కూలిపోతూ కింద పడుతున్నప్పుడు కూడా ఇలా పొగడాలి. ఆహా, ఎంత బాగా పడుతున్నావు. అలిగింది. పెళ్ళాం అలక, బావి మీద గిలక రెండు ఒకటే. సర్లే అని వదిలేసాం అనుకో, బిందెతో పాటు మనం కూడా బావిలోకి వెళ్తాం. తోసినా తోసేస్తారు. సర్లే, నా తోడలుడు గాడు ఎక్కడ ఇంతకీ? ఏంట్రా కుపుసం విడిచిన తాచుపాములాగా తెగ మీదకలు తిరుగుతున్నావు? ఏంట్రా? మావిడ ఏంటి అదే మాట పదే పదే చెప్తారు? మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ వస్తుందా ఏంటి? ఇంకేంటి సుధీర్? ఏంటి సుధీర్, 1000 వీణలు ఒకేసారి మోగించినట్టుందా? వడిసిపెట్టు. అమ్మా అది ఒడిచిపెట్టు కాదమ్మా, విడిచిపెట్టు. ఏంటో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు అనుకున్నా, ఈ రూపంలో ఇంకా ఎక్కడే తిరుగుతున్నారు. వద్దు, కాసేపు చెయ్యి ఇలాగే పట్టుకుంటా, కాదనుకో కాలం కాలు పట్టుకుంటా. చూసి నేర్చుకోండి. ఏంటి నేర్చుకునేది? ఆవిడ తెలుగు, వాడి కరువా? బ్యూటీ పార్లర్ నేను పర్స్ మర్చిపోయి వెళ్ళి తీసుకొని రా. ఆల్రెడీ నేను వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి తీసుకొచ్చామ్మా. నీ నంబర్ వాళ్ళకి ఎలా తెలుసు? నువ్వు బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేసావు, వీడు బ్యూటిషియన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఏమంటే సుధీర్ అలాంటి వాడా? కంట్రోల్లో పెడితేనే అలా ఉన్నాడు. స్వేచ్ఛగా వదిలేస్తే హైదరాబాద్ లో ప్రతి సందును ఒక చైనా చేస్తాడు వాడు. సారీ చెప్పు. సారీ. మెల్లిగా చెప్తున్నావు, ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు. సారీ. చబ్బులేదు చెప్తున్నావు, అందరికి వినిపించినట్టు చెప్పు. నా ప్రపంచం నువ్వే కదా. ఒరే, ఇప్పటిదాకా నువ్వు నా బ్రదర్ అనుకున్నారా? ఈ ఒక్క బిస్కెట్ తో నువ్వు కిరాకార్పి కజిన్ బ్రదర్ అయ్యావురా. వెళ్ళి నా మేకప్ కిట్ తీసుకురండి. 2 రోజుల క్రితమే కదా తెచ్చాను. అయిపోయింది. మీరు మేకప్ వేస్తున్నారా, ఇంటి పైకప్ వేస్తున్నారే? మేకప్ కిట్ 2 రోజుల్లో అయిపోవటం ఏంటి రోజా గారు? అయినా మీతో ఎందుకు చెప్తున్నాను, మీది మధ్యాహ్నానికి అయిపోద్ది కదా. సరే, నా కోసం లిప్స్టిక్ తీసుకొని రా. లిప్స్టిక్ 100 రూపీస్ వేస్ట్ రష్మి. 100 గా ఏమొస్తుంది? అందుకే ఒక 20 యాడ్ చేసి 120తో బుట్ట మల్లెపూలు తెచ్చా. చూసి నేర్చుకోండి. వాడు పాతాల భైరవిలో మాంత్రికులు లాంటోడు. ఈ పూలు, నిమ్మకాయలు, పులిహార సామాగ్రి ఎప్పుడు వాడి దగ్గరే ఉంటది. లిప్స్టిక్ తెమ్మంటే మల్లెపూలు తీసుకొని వస్తావా? మేకప్ కిట్ తెమ్మంటే జోక్లు వేస్తారా? ఏంటే పైకొచ్చి మామూలుగా ఉండవు నీకు. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన, కసిగా నిన్ను ఖండించేసి పోగా వాడేడి ఎక్కడ తెచ్చావు? వస్తున్నానే. ఏది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మో, చూసారండి ఎలా ప్లేట్ తిప్పారో? ప్లేట్ తిప్పడంలో పొలిటీషియన్స్ 2వ స్థానంలో ఉంటే పిల్లలు 1వ స్థానంలో ఉన్నారండి. మంచితనం 1% కూడా మంచితనం లేదు. ఏం మాట్లాడుతున్నావు? పిల్లలకి మంచితనం లేదా? లేదు.
ఎంత మాట, ఎంత మాట. ఏదో పెట్టుకొని వచ్చింది ఇది. పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ బాబు యాక్సిడెంట్ అయి బెడ్ మీద పడుకుంటే కాళేశు దాసి కరణేశు మంత్రి అనుకుంటూ సొంత భార్యలకు సేవలు చేసినది సౌందర్యాది ఏతనం, మంచితనం. శుభలగ్నం సినిమాలో ఆమెని మొగుడు నమ్మేస్తే మొగుడు ఎక్కడా రోడ్డు పాలైపోతాడు అని చెప్పేసి ₹1 ఇచ్చి కొనుక్కుందే ఈ రోజమ్మ ఏతనం, మంచితనము. పెళ్ళాళ్ళు మొగుడిని కాల్చుకు తింటారు, వేపుకు తింటారు, కోసుకు తింటారు అని చెప్పేసి మగాళ్ళు మా మీద నిందలేస్తున్నారు. ఎంత అజ్ఞాతము, ఎంత అవివేకము, ఎంతటి నోటి దూలా. నోటి దూలే. మేము లేకపోతే మీ జీవితానికి అర్థం లేదు, మేము లేకపోతే మీ జీవితంలో కిక్కే లేదు, మే జీవితం లేకపోతే మీ జీవితంలో ఏమీ లేవు. ఎనీ డౌట్? అన్ని డౌట్లే. చూడు సైలెంట్ గా ఉన్నావే. నీవు సైలెంట్ గా ఉంటే నా చేతిలో పెట్టుకుంది ఇది అని అందరు అనుకోరు. ఏదైనా మాట్లాడు. తింటాగా తింటాగా. అది తింటాగా తింటాగా కాదు, అంతేగా, అంతేగా. ఏటల్లుడు మా కూతురు ఇద్దరు ఎందుకు కొట్టారు? మేము ఎక్కడ కొట్టామన్నా? కొట్టకపోతే నా కూతురు ఇద్దరు ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు పానీపూరి తింటుండగా పూరి పగిలిందని కూడా ఏడుస్తారు. వాళ్ళు ఏడుపులు నమ్ముతారా మీరు? అత్త ఏంటి ఇందాని చూస్తున్నావు, అరుస్తున్నావు? నాతో పెట్టుకోవద్దు, మామూలు ఉండదు. ఏంట్రా అరుస్తుంటే వినిపించుకోదేంటి? అది వినిపించుకోపోవటం కదరా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడానికి ఇంకో ఛాన్స్ ఇచ్చింది. ఏం మాట్లాడతాం? సారీ. సిగ్గులేదా మీకు? పెళ్లి కాకముందు మమ్మల్ని అందరూ ప్రేమిస్తారు కదరా, పెళ్లి అయిన తర్వాత ప్రేమించడానికి ఏ రోగం వచ్చిందిరా మీకు? గంజి తాగేవాడు బెంజెక్కుతాడు కానీ బెంజెక్కినోడు గంజి తాగుతాడు అత్త. అమ్మా మీ మగాళ్ళందరూ మేము చెప్పింది చేయాలి. మూసుకొని బట్టలు ఉతుకోండి ఇద్దరు కలిసి. బట్టలు ఉతకాల? ఏ నువ్వు బయటికి వెళ్ళి లోతు కాయగూరలు తీసుకొని రా. లోతు లోతు కాయగూరలా? లేత లేత ఈ లోతులు లోతు లోతు కూరగాయలేంటి? ఈ అత్తని కాపురాలు చేయకుండా కంట్రోల్ చేస్తదంట. ఏ కాపురాలు లేకపోతే మేము కంట్రోల్లో ఉండవా? అమ్మో మలుపులు వేస్ట్ అయిపోతాయి. అల్లుడు పట్టేందుకో కొంచెం టైట్ గా ఉంది. ఎందుకు ఉండదు? ఎంత ఇష్టమైతే మాత్రం కుండ బిర్యానీ కుండతో సహా తింటామంటారా? ఇప్పుడు వాళ్ళని మా దారికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మలుపులు ఏం చేయాలి? ఒరే నీ బుట్టకి నీకు దండం రాని ఆవేశం చూస్తుంటే నాతో లేడీ గట్ట పేయించేలా ఉన్నావు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎడగ కూతుర్ని సైడ్ చేసేస్తే మెట్రో పిల్లర్నైనా పక్క జరపచ్చు కానీ పిల్లల మైండ్ లో వాళ్ళ అమ్మ రాసిన ప్రోగ్రామ్ ఎవడూ మార్చలేదు. ఇప్పుడు ఏం చేద్దాంరా? మల్లెపూలు ఏం చేయాలి? బట్టలు ఉతుకుదాం పదా, బట్టలు ఉతుకుదాండా. అరే సుధీర్, ఎలా ఉందిరా లైఫ్? అర్థం కావట్లే. అదేంట్రా బయట నుంచి చూడడానికి మీ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో కనపడుతుందిగా. పైకి ఎస్వి కృష్ణారెడ్డి గారి కుటుంబ కథా చిత్రం ఉంటది, లోపలికి వెళ్ళి శ్యాంప్రసాద్ రెడ్డి గారి అరుంధతి చిత్రం ఉంటది. అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి కదరా. పెళ్లిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయిరా, కానీ కాపురాలు నరకంలో జరుగుతాయి. నీకు అర్థం కావట్లా? అంటే పెళ్లి చేసుకోవడం వేస్టా? మామూలు వేస్ట్ కాదు, బుట్ట మల్లెపూలు వేస్ట్ అయిపోతాయి. ఏది వేస్ట్ అయినా పర్లేదు కానీ మల్లెపూలు మాత్రం వేస్ట్ అవ్వకూడదు. నేను చేసుకోను పెళ్లి. ఎవడి ఫ్లోలో వాడు ఉన్నాడబ్బా. ఏంటో కానీ ఏమండి, మా తమ్ముడు మిమ్మల్ని ఏదో అడగాలనుకున్నాడు. తమ్ముడా? అవును బావా. అబ్బా తాత వయసు పెట్టుకుని తమ్ముడు. పెళ్ళాము అత్త ఈ టార్చర్ల కంటే కూడా వీడు బావా అంటారు చూసి, అది పెద్ద టార్చర్ అండి. ఏంటండి అలా అంటారు? మా తమ్ముడు కాబట్టి అన్నారు, అదే మీ తమ్ముడు అయితే అంటారా ఇలాగా? వాడు ఎవడ తమ్ముడైనా ఇలాగే అంటారు. నాకు కూడా అలా అనిపించింది. నీకెందుకు అనిపించింది? మీరిద్దరు చూడడానికి పోలికలు అక్క తమ్ముళ్ళలాగే ఉంటారు. నోరు మీరు అదైతుడా. చూడండి మేము ముగ్గురు ఎంత ముచ్చటగా ఉన్నావు. ఎవరైనా బంగారు నగలు కొంటే వెండికాయని గిఫ్ట్ గా ఇస్తారు, మాకేంటూ కుంకుడుకాయని గిఫ్ట్ గా ఇచ్చారు. ఊరుకోండి, వాడు బంగారం. ఆ బంగారమే, కాకపోతే తయారు చేసింది కాదు, తవ్వకాల్లో బయటపడింది. ఏదో అడుగుతాన్నావుగా. అడుగు. నా పోలికలతో నాకు మేనల్లుడు కావాలి. ఒరే ఒకవేళ వాడు పుట్టినా నీకు మనవడు అవుతాడే తప్ప మేనల్లుడు అవడు. నువ్వు లోపల పో. మా తమ్ముడు అంత మాట అంటారా? అబ్బా, అరే, అయ్ బాబు. ఏంటే మీరు మళ్ళీ? అల్లుడు అత్త బట్టలు ఉతికిస్తాం, మల్లెపూలు రెడీ. ఏంటి మరి? ఏ మనుషులరా మీరు? అయ్యో. ఆ సూరమ్మ అల్లుడిని చూడండి రా. ఇద్దరు అల్లుడు జాబ్ సంపాదించుకొని ఫారెన్ కి వెళ్ళారు. మీరు కూడా వెళ్ళి చావచ్చుగా. ఆ పక్కింటి సుబ్బారావు వాళ్ళ అత్త క్యాన్సర్ వచ్చి పైకి వెళ్ళింది, నువ్వు వెళ్ళి చావచ్చుగా. నువ్వు పక్కొచ్చే. మేము ముగ్గురం ఒకటైపోయాం. మీ ముగ్గురు తాట తీస్తాం ఈసారి. మీ
మనుషులు మారిపోయాయండి. ఆ పాలించే ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతున్నాయి. బొక్కలో మనసు మారకుండా ఉంటదా ఏంటి? మేము కూడా తెలివి మీరిపోయాం. మీ సంగతి తేలుస్తాం. హలో నమస్కారం సద్దాం హుసేన్ గారు. నమస్తే సార్. సార్. ఏది? సార్. నిజంగా వచ్చింది ఇది. అత్త మమ్మల్ని తంటారా? ఇంట్లో అడుగు పెడితే అప్పుడు అడుగు. ఏడ్చారు ఎదవల్లారా. రాత్రి అయింది అనుకో పెంపుడు కుక్కలాగా అనుకుంటూ గదిలోకి వస్తారు. మీరు ఇంట్లో అడుగు పెట్టారంట. రెండు బిడ్డలారా. మన సమస్యను సాల్వ్ చేయాలంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అవును. వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. పద. మగాళ్ళము మొగుళ్ళు అని కూడా చూడకుండా మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారేంటి సార్? కట్టప్ప వెన్నుపోటు కంటే కట్టుకుందని వెన్నుపోటు చాలా డేంజర్ అయింది. అమ్మో సార్ మీరు ఇలా అంటాం ఏంటి సార్? ఏదో నాకేదో పెద్దరికి విద్దాం నా దగ్గరికి వచ్చారు కానీ నేనెవరు చెప్పుకోమంటారయ్యా. సార్ ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? తీసుకొని హిమాలయాలకి తపస్సు చేసుకోండి. వీడు హిమాలయాలకు వెళ్తే వీడి వేడికి అవి కూడా కరిగిపోతాయి సార్. హిమాలయాలు హిమాలయాలు నేను మల్లెపూలు తీసుకొని వస్తాను. ఒరే హిమాలయాలకు కూడా బుట్ట మల్లె పూలు ఎందుకు రాని మల్లె ఇదేలే తరతరాల చరితం. నాకు 3 కొడుకులండి. వాళ్ళ పెళ్లిళ్ళు చూసి పోదాం అనుకున్నా, కానీ వాళ్ళని చూస్తూనే పోయేటట్టున్నా. అట్లా తయారయ్యాళ్ళు చూడండి. అరే రండిరా బాబులు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, ముచ్చటగా మేళ ఉంది ఆజా ఆజా, పద్దినక తాళం ఉంది ఆజా ఆజా. నాన్నగారు సన్సొచ్చం. సన్స్ వచ్చినట్లేదు, సన్నాసులు వచ్చినట్టు ఉంది. నాన్నగారు మా పెళ్లి జరగబోతుంది కదా, మీకేమనిపిస్తుంది? దీనికోసమే ఇంత గ్యాప్ ఇచ్చి నన్ను రప్పించారా అనిపిస్తుందిరా. మీరేం కంగారు పడకండి, మీ పరువు మేము నిలబెడతా. పరువు నిలబెట్టపోయినా పర్లేదు కానీ స్కిట్టును పడుకోబెట్టకంటారా బాబు. మామయ్య గారు నాకు పెళ్ళనే వరకు సిగ్గు తన్నుకొస్తుంది. ముందు విగ్గు కూడా దానికి వస్తుంది. సర్దుకోమ్మా. పరదేశి, నువ్వు ఫస్ట్ టైం నన్ను ఎక్కడ చూసావు? మోతీనగర్ లో చేపలు దొంగతున్నట్టు. ఇప్పుడు అవసరమా అది? ఏంటి బాబు పెళ్ళనగానే మొక్కలో కాంతులు వస్తున్నాయి? దగ్గరగా చూడ, మాకు వాంతులు కూడా వస్తాయి. అది సరే, మా పెళ్లి జరిపించే వాళ్ళు ఎవరు లేరా? చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. గురుగారు మనం ఎన్నో పెళ్లి చేశాం కదా, అసలు పెళ్ళి చేయటి గురుగారు? ఏం లేదురా, చేసుకుందాం అని మనం ఎగరటం, చేసుకున్న తర్వాత అది మన మీద ఎగరడం, దీన్నే పెళ్లి అంటారు. మరి నా పరిస్థితి ఏంటి గురుగారు? నీకు ఎగరడం ఉండదు, ఎగరేయాలే డైరెక్ట్ గా. ఇలా అంటారనే రేపు పెళ్లి అయిన తర్వాత శోభనం రోజు దానికి నరకం చూపెడతా. శోభనం అని చెప్పి శోభనం చేయకపోతే నరకమేగా. ఎక్కువ మాట్లాడుతున్నావు. పెళ్లి తర్వాత దాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాను. నువ్వు ఒక్క క్షణం వదిలినా నీకు ఆర్జీవి క్షణమే. ఏం చేస్తుంది, ఎక్కడుంది, ఏమైపోయింది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మొత్తం కూర్చోండి. పెళ్ళి అన్నారు, హడావిడి లేదు. ఊర్లో పెళ్లి అయితే కుక్కల హడావుడు ఉంటదిరా, కుక్కలకే పెళ్లి అయితే ఇంకా హడావుడే ఉంటది. ఏమండి ఇలా మమ్మల్ని అందరినీ చూస్తుంటే పెళ్లి కల్లా అనిపిస్తుందా? ఫస్ట్ పెళ్లి కల్లాగే అనిపిస్తది, తర్వాత పెళ్ళే ఒక కళలా అనిపిస్తది. మీకు అర్థం కావట్లేదండి. ఏమన్నా ఐశ్వర్య, నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నీ పక్కన రాయి పెడితే ఐశ్వర్య రాయిలా ఉంటది. ఎలాగో మీ జోడిని చూసి చాలా రాళ్ళు వేస్తారు, అందులో ఒక రాయి తీసి దాన్ని పక్కన పెట్టి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వాళ్ళు అలానే అంటారు కానీ మన పెళ్లి నా భూతో నా భవిష్యత్తులో జరగాలి. భూత ఆల్రెడీ ఉంది, భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. ఇంకా ఏమండి ఆగండి, నాకు ఐస్ ఉంది, ఐస్కు నేనున్నాను. నేను నమ్ముకుంటే నీకు రైస్ కూడా ఉండదమ్మా. ఏమండి మీరు మాట్లాడొద్దు. దీంతో శోభనం రోజున దోమలు రాకుండా ఆల్అౌట్ పెట్టి నేను నాట్అవుట్ అవ్వకుండా చూసుకుంటా. ఫేడ్ అవుట్ అవ్వకుండా చూసుకో అమ్మా ఈడుతూ ఉంటే. పెళ్ళయ్యాక మన ఇంటి పాలోడు వచ్చి నన్ను చూసి నవ్వితే నువ్వే చూసుకోవాలి. పేపర్ రోడ్ వచ్చి చూసినా నువ్వు చూసుకోవాలి. ముందు మీరిద్దరు వాళ్ళు నవ్వుతున్నారో లేదో చూసుకోవాలి. దీనికోసం నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు. మొన్న ఎండలకు తిరిగి ట్యాన్ అయ్యాను, దీన్ని చూడగానే దీనికి ఫ్యాన్ అయ్యాను. చెప్పరా, కుక్కల వ్యాన్ అయ్యాను, సాంబార్ క్యాన్ అయ్యాను, అన్ని చెప్పు.
త్వరగా పెళ్లి చేయండి, తను దక్కదేమోనని చెప్పి నాకు దడపడుతుంది. ఈ చెడబుట్టినోడికి దడబడుతుందంటయ్యా. నాన్న అట్టంటాడేంటి? ఎన్నో పూజలు చేస్తే పుట్టాను. పూజలు చేసి మీరు పుట్టిన తర్వాత తెలిసింది శుద్ర పూజలని. అసలు మా అమ్మ ఉంటే అలా అనేదా? ఇంతకీ అమ్మ ఎలా పోయింది? గోడకి మేకు కొడుతుంటే పోయిందిరా. గోడకు మేక కొడితే అమ్మ ఎట్టపోయింది? మేకుకి గోడకి మధ్యలో అమ్మ ఉందిలే. ఇదిగో బాబు, అసలు నీ వయసు ఏంటి, నీకు పెళ్ళేంట్రా? హలో, ఏం మాట్లాడుతున్నారండి? నేను 90s లో పుట్టాను. నువ్వు 90s లో పుట్టు, ఆయన 90 వేసుకోవడానికే పుట్టాడు. సరిపోయారు ఇద్దరు. నాన్నగారు ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తున్నారు, వెనకేమన్నా వేసారా? ముందుందిరా. సరే, డబ్బులు ఏముందిరా నాన్నగారు. మీకు విషయం తెలుసా? మీ నాయి ఒకే పోలికలు. మీలాగే నేను కూడా సింగుతా. ఇలాగ మాట్లాడావంటే లేని ఓపిక తెచ్చుకొని నిన్ను తన్నుతా. ఏమైందమ్మా అలా చూస్తారా? ఈ తమలపాకు కుళ్ళిపోయింది. నువ్వు కుళ్ళిపోయావని ఎప్పుడు చెప్పాను నేను? ఇప్పుడు తమలపాకు కుళ్ళిపోయింది వచ్చిందా? కలిసికెళ్ళారా? చూస్తూ ఉండు, నా గొప్పతనం ముందు ముందు తెలుస్తుంది. ముందేంటి, మొన్నే తెలిసింది. అనవసరంగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో కష్టపడి లోకల్ కాకు లాంటిది తెచ్చారు, కానీ నువ్వు ఉన్నావని తెలియదు వాళ్ళకి. నువ్వే ఇలా అంటావు. ఇందాక మేకప్ వేస్తూ మేకప్ మ్యాన్ నువ్వు గుండు మల్లిలా ఉన్నావని అన్నాడు. గుండు మల్లిలా ఉన్నావు అన్నాడు. బాబుగాడు గుండులా ఉంటావు నువ్వు. అరే బాబు, అయినా నువ్వేంటి ఎగేసుకొని కూర్చున్నా? నీకు దోషం ఉంది. నువ్వు ఒక గాడిదని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత దోషం పోయి ఈ అమ్మాయిని చేసుకోవచ్చు. అవును, వెనక్కరా. అబ్బా, పెద్దరాయిలాగే చెప్పింది ఈవిడ. ఏంటండి నన్ను గాడిద పక్కన కూర్చోబెట్టారు? ఇందాక ఆ అమ్మాయి పక్కన కూర్చోబెట్టింది కూడా గాడిదని. అమ్మాయి అరిచిందా? ఇప్పుడు దీనికి నాకు పెళ్ళేది అనుకోండి, రేపొద్దున దీనికి ఆరోగ్యం బాగోపోతే పశువుల డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలా? లేదు, నీ పర్సనల్ డాక్టర్ దగ్గరికి. రెండు ఒకటే కదా, చూసేస్తాడు, ఈజీగా అయిపోద్ది. అవును, గాడిద కంటే దెబ్బలు తగిలే. అదే నీతో పెళ్ళని చెప్పగానే వాళ్ళ ఇంట్లో గాడిదని కొట్టినట్టు కొట్టారు దీన్ని. ఇదో భార్య అంటే భర్తలో సగం అంటారు కదా, దీన్ని చేసుకొని నేనేం చేయాలి? ఏం లేదురా, గడ్డి తెచ్చుకుంటారు కదా, సగం దానికి పెట్టి సగం నువ్వు తింటా. గాడిదే. అందరూ ఆ జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోండి. ఎందుకండి జీలకర్ర? అంతేరా, పెళ్లి స్టార్టింగ్ లో జీలకర్ర, మధ్యలో చపాతీ కర్ర, చివరికి చేతిలో కర్ర. ఇదే జీవితం. ఏమండి, మరి నేను ఎక్కడ పెట్టుకోవాలి? అరే, నీది ఒక సమస్య కదా. నీ మీద పెడితే జారిపోద్ది, దీని మీద పెడితే పారిపోద్ది. నీకు వదిలే ఆ సమస్య. ఏమండి, ఇప్పుడు బిందులో ఉంగరం తీయాలి కదా, బిందేది? బిందె ఎక్కడో పెట్టామయ్యా. ఓ ఏడుంది అనుకుంటావా? బిందె కాదా ఇది? అబ్బో, అక్కడేదో 6 ప్యాక్స్ ఏడ్చినట్టు. నా దగ్గర కూడా ఉందా చిన్న బిందె? సరే. ఇగో బిందె. బయట ఎవరొకరు చూస్తారని లోపల పెట్టి చేతులు నలిపేసుకుంటారా? చేతులు తీ లోపలిది. ఏమండి, బిందెలో ఉన్న ఉంగరం గాడిద తినేసింది. గాడిద తినేసిందా? పొద్దున వరకు వెయిట్ చెయ్యి. ఇక తాళి కట్టే సమయం ఆసన్నమైంది. అందరూ ఒకసారి మాంగళ్యం తంతురామే పైకి లేవండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శోభనానికి వెళ్ళిపోతారు. శోభనం ఏంటి? నా దోషం పోయింది కదా, ఆమె నుంచి పెళ్లి చేయండి. పెళ్లి అయితేనే కదరా, శోభనం కూడా అయితేనే దోషం పోద్ది. శోభనం గాడితోట. నువ్వు ఆగు. ఏమ్మా, ఇదిగో నువ్వేం కంగారు పడకమ్మా. ఏంది దాంతో మాట్లాడుతున్నావు? అది భయపడుతుందిరా నీకు శోభనం అంటే. దేని భయాలు దానికి ఉంటాయి, ఎవరికేం తెలుసు. మీ జంటిటి పోండిరా. గురుగారు, నాకు డౌట్. ఇప్పుడు శోభనం గదిలో స్వీట్స్ అది పెడతారండి. నువ్వు ఎలాగో తినలేవు, అవైనా తింటూ కూర్చుంటావని. నీకు అవసరం అవి. ఏమండి, ఇప్పుడు శోభనం గదిలో అబ్బాయిని ముందు పంపించి అమ్మాయిని లేటుకు పంపిస్తారు ఎందుకు? ఆ అమ్మాయి ప్రేమించినోడు ఎవడైనా ఉంటే వాడితో జంప్ అవ్వచ్చు అని ఒక అవకాశం, అంతే. మరి సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు రూమ్ లో? దాన్నే పొమ్మన లేక పొగ పెట్టడం అంటారా? మీరు బయటకు పోవాలి, అది తెలియక అక్కడే ఉండి బుక్ అయిపోతారు. గురుగారు, ఇప్పుడు శోభనంకి తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారు? తెల్ల ముఖం వేసుకోవడం కంటే తెల్ల బట్టలు వేసుకోవడం చాలా బెటర్ కదరా. ఎప్పుడు నా మీదే. అరే అజర్, ఇదంతా కాదురా. నేను పాట పాడతా, నువ్వు డాన్స్ చేయి. లేకపోతే నువ్వు డాన్స్ చేయి, నేను పాట పాడతా. పని చేయండి, ఇంకో 20 మంది ఆర్టిస్టులను పిలిచి ఇంకేదన్నా శ్రీదేవి డ్రామా కంపెనీ అనుకున్నారా, శోభనం అనుకున్నారా? వాడు పాట పాడితే ఇది డాన్స్ చేస్తుంది. ఏమండి, ఇప్పుడు ఈ పాల గ్లాస్ ఏం చేయాలండి? అది పెరుగులు వేసి తోడేసి ఉదయాన్నే మధ్యగా తాగాలండి. ఏమండి, నాకు పాలేయండి. గాడిద పాలే పితుక్కొని తాగటమే. ఇక శోభనం స్టార్ట్ అవబోతుంది. లైట్స్ అన్ని ఆఫ్ చేయండి మొత్తం.
వీళ్ళంతా ఏరి నా పిల్లల్ని చేతనేమో మనోగారు తీసుకుపోయాడు, ఆ నరేష్ గాడేమో ఐశ్వర్యం తీసుకుపోయాడు, ఆ ఆది గాడేమో రీతుని తీసుకెళ్లిపోయాడు. అది సరే గాని నా గాడిదని ఎవరు తీసుకెళ్లారు? ఊరే గాడిద గురించి ఇంకా ఆలోచిస్తున్నావరా నువ్వు? అరే ఎదవా, నా భార్య గాడిదని తీసుకెళ్తావా? ఒరే ఎదవల్లారా, ఒక గాడిద గురించి కొట్టుకు తత్తున్నారు. వీళ్ళు ఎవర్రా? కంచెర గాడిదలాగా ఉన్నారు. ముందు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో ఎత్తకంటరా. ఒరే ఎవర్రా నిమ్మపడి అని చెప్పి మా ఆయన్ని అవహేళన చేసేది? నిమ్మపడి తప్ప మీకేం పాటలు దొరకలేదా? నాకు తెలిసే ఆ పాట చెప్పింది నువ్వే అని, మళ్ళీ నువ్వే కవరింగ్. సర్లే గాని ఆఫీస్ పని మీద నేను లండన్ వెళ్తున్నాను, నువ్వు ఒక్కదానే ఉంటావు, మరి ఎలా? మీరున్నా నేను ఒంటరే కదండి. ఏమండి అది కాదు, ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా మనకి పిల్లలు లేరు అని కామెంట్ చేస్తున్నారండి. అలా పిల్లలు ఉన్నారా? ఉన్నారు. అయితే నువ్వు కామెంట్ చేయి, మీకు పిల్లలు ఉన్నారు. అర్థమైందా? అది కాదండి. ఏమండి మనకి పిల్లలు పుడితే ఆడపిల్ల పుడుతుందా మగ పిల్లడు పుడతాడా? మనకి ట్విన్స్. అవునా, ఎలా చెప్తున్నారు? ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అబ్బా అది నిజమైతే బాగుంది. వేడి పుట్టించరా ఇప్పుడు? పుట్టించండి ప్లీజ్. చూసావా వేడి? అది కూడా మిగిలాగా పనిచేస్తుందండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవాళ నా అల్లుడు వస్తున్నాడు. మావాడు కూడా వస్తున్నాడు. నా అల్లుడు సీరియల్ లో సూపర్ స్టార్. మా తమ్ముడు షోలో సూపర్ స్టార్. అవునా? పిలిపి. నువ్వు పిలిపి. అల్లుడు రారా. గొడుగేయిరా అంటే ఆ పక్కన ఇరాను కదరా, నాకేయిరా. ఎక్కడి నుంచి వస్తారు? ఏంట్రా టీమ్ లీడర్ కనపడకుండా చేసి నువ్వు టీమ్ లీడర్ అయిపోదాం అనుకుంటున్నావా? అందరినీ ఇలా ఉండరు కదా అల్లుడు, చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉందండి. ఏంటది? మా మామయ్య గారు గొడుగు పడితే చూడాలనిపిస్తుంది. నీ కోరిక బానే ఉంది కానీ మీ మామయ్య గారి హైట్ గొడుగు ఎక్కడ పెడతారో ఆలోచించారు ఎప్పుడైనా? మర్చిపోయాను, సీరియల్ లో మా హీరోయిన్ కి 9 నెలల కడుపండి మామయ్య గారు. స్వీట్ తీసుకోండి. ఏమయ్యా 9 నెలల తర్వాత 9వ నెల అంటే ఓకే, 9 నెలల నుంచి 9వ నెల అంటున్నారు. దానికి ఏమి సీరియల్ అయ్యా? ఎన్ని రోజులు తాగుతారు దాన్ని? చూడలేక చత్తనం. చూడలేక చేస్తానారా? ఏం మాడుతున్నారు? మా సీరియల్ కి ఎంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ తెలుసా? రేటింగ్ అలా పెరిగిపోద్ది. మా షోలు జస్ట్ భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ చూస్తే చాలు, రేటింగ్ అలా పెరిగిపోద్ది. ఇవన్నీ కాదు భయ్యా, నాకు ఒక క్లారిటీ ఇవ్వు. షో గొప్పదా సీరియల్ గొప్పదా? మీ జబర్దస్త్ యాంకర్ అడిగి చెప్ప. ఆవిడ చెప్పలేదు. ఎందుకు? ఇప్పుడు సీరియల్ గొప్పదంటే షోలో నుంచి తీసేస్తారు, షో గొప్పదంటే సీరియల్ నుంచి తీసేస్తారు. హలో భయ్యా, ఏంటి ఇప్పుడు అంటే మేము సీరియల్ వాళ్ళు షోస్ చేయలేమని మీరు అనుకుంటున్నారా? చేస్తున్నారు, సీరియల్ వాళ్ళు షో చేస్తున్నారు, కాకపోతే షోలనే సీరియల్ గా చేస్తున్నారు. అదే మా ప్రాబ్లం. భయ్యా మేము బయటికి వెళ్తే చాలు, సార్ అసలు మీరు ఎలా ఉన్నారు, అదే మీ రూపు ఏంటి, మీ రంగు ఏంటి, ఏం తింటారని చెప్పి ఎలా అడతారు తెలుసా? మమ్మల్ని అడగరలే, మేమేం తింటామో వాళ్ళకి తెలుసు. ఏమండి ఏం వేసుకుంటున్నారు? స్లీపింగ్ టాబ్లెట్స్. అవునా, ఎందుకు? అంటే రాత్రిపూట నువ్వు లేపి ఏమన్నా అంటే అందుకని. అయితే ఇంకో 2-3 వేసుకోండి. ముందు వేసుకుంది పని చేయకపోయినా తర్వాత ఏమైనా పని చేస్తాయి. అంటే మీరు లేచి మధ్యరాత్రిలో హరిత ఎక్కడంటే మీకు బాగా. ఇదంతా కాదు గాని మన పెద్ద మామయ్య కూతుర్లు ఇక్కడే ఉన్నారని తెలిసింది. వాళ్ళేరు ఎక్కడా? ఈ స్కిట్ లో నేను మగాన్ని అయిపోతానని చెప్పి నాకు పిల్లలు లేకపోయినా గానీ పెద్ద మామయ్య అనే క్యారెక్టర్ సృష్టించావు కదా నువ్వు. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. అబ్బా ఎవరు యాంకరో తెలియట్లేదు. సారీ బావా. అబ్బా ఏది నీ నోటితో కూడా ఒకసారి పిలు. బావా. అది బావా. రావా కాదు బావా. అది కరెక్ట్ గానే చెప్పింది, నువ్వే అర్థం చేసుకోవాలి. మా బావ ప్రతాపం చూస్తారా? మా బావ ప్రతాపం చూస్తారా? ముద్దట్టు నువ్వు కూడా అడుగు. పోరా.
మరదలా ఇంకేంటి విషయాలు? బావా ఆ. సాయంత్రం ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. నా ఇంటికే రావాలి. మీ ఇల్లు ఎక్కడ? వైజాగ్. మీ ఇల్లు హైదరాబాద్. అబ్బా వైజాగ్ ఫ్లైట్ టికెట్లు అన్ని నీ దగ్గరికి వస్తారా? నువ్వేం బావా, టెన్షన్ పడకు. నా ఇల్లు కూడా హైదరాబాద్ లోనే. నా ఇల్లు కూలిపోయినా చిన్న పేకలో అయినా ఉంటాను కానీ నీ ఇంటికి మాత్రం రానే నేను. మీరు ఊరుకోండి బావా, నన్ను తొందరగా పెళ్లి చేసుకొని అరుంధతి నక్షత్రం చూపించవా బావా? దేనికంత తొందర 2 రోజులు డైరెక్ట్ పోయి చూద్దు గాని బాబా మనకు పెళ్లి అయితే పిల్లలు పుడితే ఏం పేరు పెడదాం? ఏమని పప్పి టామీ జిమ్మి అవి కుక్కల పేర్లు కదా. నువ్వు నేను పెళ్లి చేసినా అంత గొప్పగా ఏం పట్టవులే. అంటే మీ వెనక పడుతున్నా అని చెప్పి మీరు అంత టెక్కు చూపిస్తున్నారా? మీరే కాదు ఇంకొక 2 బావులు ఉన్నారు, ఒకటి హీరో ఒక డైరెక్టర్. పిలిపించండి, వాళ్ళని కూడా చూడాలి ఒకసారి. ఏంటి అంత చెత్తగా ఉంది? ఆ మొక్క చూడండి వంగిపోయేలా ఉంది. మీరు వంగిపోయే మొక్క గురించి ఆలోచిస్తున్నారు, మీరు వచ్చాక స్కిట్ గురించి మేము ఆలోచిస్తాం. అసలు డైరెక్టర్ అంటే ఏంటో తెలుసా? ఒక డైరెక్టర్ తలుచుకుంటే ఏ ఆర్టిస్ట్ అయినా పీక్ అవతల పడేస్తాడు. ఇది పీసీఆర్ లో డైరెక్టర్ నిన్ను పీక్ అవతల పడిస్తే బాగుండ్రా. హలో అబ్బో మీరు హీరోనా? ఇంతకు ముందు ఏం సినిమాలు చేశారో? ఇది మొహం కాదు. అది తెలుస్తుందిలే, సినిమాలు చెప్పండి. సినిమా పేరే ఇది మొహం కాదు. ఇది మొహం కాదా? తర్వాత సినిమాలు ఏంటో? వెలుగు గదిలో వెతుక్కొని కొట్టుడు. వెలుగు గదిలో వెతుక్కొని కొట్టు. మొన్న హీరో గారితో సినిమా తీశాను, టైటిల్ అర్థం కావట్లా. చిట్టి అని పెట్టాలా కుట్టి అని పెట్టాలా? కుడి తొట్టి అని పెట్టు, బాగుంటది. వాడిని చూసాక కూడా నీకు డౌట్ వచ్చిందా? అది ఏ అల్లుడు, ఆ. నాతో నన్ను హీరోగా పెట్టి తీస్తే కనుక టైటిల్ ఏం పెడతావు నువ్వు? ఏముందలే అని దేవుడా. ఇదిగో బాబు, మీరిద్దరు బావలు, మేమిద్దరం బావలం, 4 మరదళ్ళు, ఎవరికో తేల్చుకుందాం, అది విషయం. ఇదిగో అబ్బాయి ఆగండి, నేను ఒకటి చెప్తున్నాను. గ్రీన్ లైట్ ఎవరి మీద పడితే వాళ్ళిద్దరూ వాళ్ళకి దక్కుతారు, ఎర్ర లైట్ ఎవరి మీద పడితే మేమిద్దరం వాళ్ళకి దక్కుతాం. రెడీనా? రెడీ. మా మీద గ్రీన్ లైట్ పడి యాంకర్ నాకు, ఝాన్సీ నీకు. రివర్స్ లో కూడా చెప్పొచ్చు. వద్దాం, వెయిట్ చేద్దాం. ఏ లైట్ పడిద్దో ఏంటో. రెడ్ లైట్ మాత్రం పడకూడదు బాబు. మాకు గ్రీన్ లైట్. యాంకరో ఝాన్సీ మీకా? ఏంటి రెడ్ లైట్ అసిస్టెంట్ల మీద పడిందా? అంటే మనం ఏ లైట్ కి పనికిరాము మేము. మీవి గొప్ప అందాలు, మీకోసం 2 లైట్లు, ఆ లైట్లో కూడా మేము సెలెక్ట్ అయిపోవటం. ఇంక ఈ ఇల్లు మందే. ఇది ఇల్లు కాదు, స్టేజ్. ఇంక ఈ ఇంట్లో మన ఇద్దరమే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కలుస్తూ ఉండు. ఈ రోజు వెళ్ళిద్దరా? వాళ్ళని చూసి ఎందుకు అంత కంగారు పడుతున్నారు? బయటకు వెళ్తే జనాలు స్కిచ్ ఎవరు కొడతారంటే జడ్జిలు కొడతారంటున్నారు. అంతలా ఇన్వాల్వ్ అవుతున్నారు, మనం ఏం చేద్దాం? సర్లే. అదేంటండి ఇలాంటి పిల్లని పక్కన పెట్టుకుని చేపని చూస్తారేంటి? ఎండు చేపతో కాపురం చేయడం కంటే ఈ చేపతో కూర చేయడం బెటర్. ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే అసలు ఈ పాటలో రోజా గారు చిరంజీవి గారు ఎంత బాగా సింక్ చేశారే. మనం ఎలా చేసాం? నాన్ బాహుబలి రికార్డ్స్ లాగా నాన్ సింక్ రికార్డ్స్ ఉంటే మనకే వచ్చేది. లేదు చాలా బాగా చేశారు. దాంతో సింక్ కాలేదండి. ఈ పాటలో రోజా గారు చేసిన ఎక్స్ప్రెషన్ నేను కూడా కొద్దిగా మ్యాచ్ చేశాను కదా. ఎక్కడ చేసావు నువ్వు? అది రోజా గారి ఎక్స్ప్రెషన్ ఏ కోసానైనా వచ్చిందా నీకు? ఆవిడ ఎక్స్ప్రెషన్స్ 10 మంది చెప్పుకునేలా ఉంటాయి, నాది 10 మంది చెప్పించుకునేలా ఉంటాయి. మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు కానీ నిన్నే మహేష్ బాబు గారి సినిమాకి చెప్పారు. అవును చెప్పారు. ఏమని? ఆ షూటింగ్ జరిగే సైడ్ రావద్దని. సర్లే, ప్రతి స్కిట్ లో మనకున్న గొడవే గానీ ఏమండి, నులక మంచం ఇటు చేసా, రొయ్యి పట్టు సారీ చేసా. ఇంకా లేట్ ఎందుకు? నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో, నేను బయటకు వెళ్ళి పొద్దున్నే వస్తా. బయటకు వెళ్ళి పొద్దున్నే వస్తా. పొద్దునే రావడానికి ఏముంటుందండి? మరి మామూలుగా ఉండదని చెప్పే కదా. ఎందుకండి ఇలా అంటుంటారు? అసలు భార్య భర్త సంబంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? 10 అయితే పడుకోమన్నాడు.
ఒక అందమైన పిల్లని ఇలా ఇబ్బంది పెట్టావంటే రోజా గారు చెప్పాను ఏం జరుగుతుందో తెలుసా? సూపర్ అని 10 మార్కులు బోర్డు ఎత్తుద్ది నువ్వు వేసే జోకులకి. కాదు రోజా గారు, పెళ్లి చాలా రోజులైంది, ఇప్పటి వరకు ఒక పిల్ల లేరు, జల్లా లేరండి. అలా చెప్తే అర్థం కాదే. తీర్మానం చేశాం కానీ ఇంకా బిల్లు పాస్ అవ్వలేదండి. రోజా గారికి అర్థమయ్యే భాష. సర్లే ఇంత ఉన్నారు, పిల్లలు కనొచ్చుగా. స్కిట్ విన్ అయిన తర్వాత ఇచ్చే చెక్ ఎంత ఉంటది? అది బ్యాంకులో అయితే ఏమన్నా వస్తుందా? పర్ఫార్మర్ చెక్క. ఆయన నన్ను ఇష్టపడేగా చేసుకున్నారు. నిన్న పాలకెళ్తూ పక్కింట్లో ఉన్న కుక్క మొహం దాన్ని చూస్తూ వెళ్తారంట. ఎందుకండి? నువ్వు ఉండగా ఇంకో కుక్క నేను ఎందుకు చూస్తాను? నువ్వు అడగటం కానీ. ఈ మధ్యన మీలో చాలా మార్పులు చూశానండి. నన్ను అనుమానిస్తున్నావా? నన్ను అనుమానించడం దువ్వెన దొరకట్లేదని చెప్పి గడ్డ నవీన్ అనుమానించినట్టే ఉంటది. ఇలాంటి మాటలు నాతో బాగానే మాట్లాడతారు. మా అమ్మ వస్తుంది, దాంతో చెప్పండి. అమ్మాయిని అన్న అంటే అస్సలు ఊరుకునే లేదు. దాన్ని అమ్మాయి అంటే ఇక్కడ ఉన్న ఎవడో ఊరుకోడు. ఆడదంటే అబల కాదు, ఏమనేస్తే అది పడ్డానికి. మగాడంటే తబలా కాదు, మీరు వాయిస్తే చూడడానికి. అయినా నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, ఏంటి నీ బాధ? నువ్వు లెగ్ పీస్ చేసుకున్నావు, నాకు బోన్లెస్ పీసులు ఇచ్చావు. బొగడాగా అయినా దీని పోలికలే దానికి సగం వచ్చాయి. పోలికలతో పాటు ఫిగర్ కూడా సగమే వచ్చింది. అది కదా నా బాధ. అన్నప్పటి నుంచి నా కూతుర్ని ఎటు తిప్పకుండా పెంచాను, అందుకే అటు ఇటు కాకుండా పోయింది అది. భార్య అంటే భయం భక్తి ఉండాలి. అసలు నీకు భయం అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు? మనం 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏదో చూద్దామని ఒక సీడీ తెచ్చి లోపల పెడితే ఎక్కడ కరెంటు పోయింది అనుకో వాళ్ళు వస్తారనే భయం. అది అలాంటి భయం తెలుసుగా నీకు? ఇలాంటి అల్లుడిని తెచ్చుకున్నాం, 3 ఉన్నారు. ఒక్క అల్లుడన్నా ఒక్క మనవడన్నా మన చేతిలో పెట్టారా? పరదేశి ఏం డాన్స్ చేస్తున్నావు నువ్వు? ముగ్గేస్తున్నా సరిపోయారు అబ్బా. జోడీ బాగుందబ్బా. తాత మనవరాల్లాగా జోడి బాగుంది. ఆ జోడీ సరే, మధ్యలో ఉన్న జోడీని చూడండి. యమలోకం ఎరిమాలోకాన్ని ఇద్దరిని పక్క పక్కన చూసినట్టుందిరా. ఇంటికి పెద్దలు అంటే మర్యాద లేదా మీకు? ఇంటికి కాదోడు ఇండియాకే పెద్దలుడు. ఏంటి మాట్లాడుతున్నా? ఐరన్ బాడీ ఒంట్లో రాడ్లు వేసినంత మాత్రాన తుక్కు శరీరం ఉక్కు శరీరం అవుతారా బొగడా? మీకు అలా కనిపిస్తాడు కానీ ఆ ముడతల వెనుక నా మనసు దాగుంది. ఆ క్యారీ బ్యాగుల్లో నా మీద లవ్వుని క్యారీ చేస్తున్నాడు. రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. అవునా? మరి ఎందుకు బానిస్తాడు? గుర కాపితే దగ్గు, దగ్గు కాపితే గురక. అయినా ఇదంతా కాదు, మీ గోల్ ఏదో మీరు పడండి, మా ఆయన్ని మాత్రం ప్రశాంతంగా ఉంచండి. ప్రశాంతంగా ఉంచడానికి వాడు పార్టిసిపేట్ కాదు, తో టీం లీడర్. సగం చెక్కేస్తున్నాడు, సగం మైండ్ అయినా పెట్టాలి. అయినా చిన్నల్లుడు అంటే ఏం మాట్లాడ్డా? నువ్వు ఊరుకోమాయా, నాకు ఫేస్ క్రీమ్ యాడ్ ఒకటి వచ్చింది, ఏం చెప్పాలా అంటే అర్థం కావట్లేదు. పేదేముందిరా, ఇది రాసుకుంటే మచ్చలతో పాటు ముఖ కవలికలు కూడా పోతాయి అని చెప్పు. అప్పుడు కరెక్ట్ గా సెట్ అయితే నీకు. పాన్ పరాక్ పరదేశ్ ఇక్కడ అదే వస్తారు నువ్వు చేసేదానికి. వాడి గురించి మనకు అనవసరం కానీ చెప్తాడు. నీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని? మ్యారేజ్ అంటే వీడు పార్క్ లో పల్లీలు అమ్ముతుంటే అది కొనడానికి వెళ్ళింది. వీళ్ళిద్దరు లవర్స్ అనుకుని వాళ్ళు పెళ్లి చేసి పడేశారు. దీనివల్ల అది బయలైంది పాప అనవసరంగా. ఇందులో మీ బాధ ఏంటో? ఆ టైంకి పల్లీలు నేను అమ్ముకున్నా బాగుండేది. ఎందుకండి ఊరికి మా అక్కని ఏదో ఒకటి అంటుంటారు. అక్క అబ్బా నువ్వు చెల్లివా? బాబోయ్ దారుణం. అసలు ఒక్కదానికైనా వంట వచ్చా ఇందులో? ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? చిన్న కూతురు వంట చేస్తే ఆహాహాహా. చిన్న కూతురు వంట, ఇంట్లో పెప్పర్ లేదంటే కూరలో పెప్పర్ స్ప్రే కొట్టిద్ది అది. పోనీ దాని సంగతి వదిలేసి పెద్ద కూతురు వండితే అబ్బో ఊరంతా గుమ్మగుమ్మలు కాదు, మామూలుగా ఉండదు. పేపర్ దోశ ఏమంటే దోశ పిండిలో ఇంగ్లీష్ పేపర్ ఏమంటావా, తెలుగు పేపర్ ఏమంటావా అని అడిగిద్ది అది. ఇలాంటి వాళ్ళు మొత్తం వీళ్ళ వల్ల మేము ఏడుచాల్సి వస్తుంది. మీరు కాదు ఏడ్చేది, మీ నల్లుకి తెచ్చుకొని నేను ఏడవాలి. సినిమాల్లో ఏడ్చే క్యారెక్టర్లు చేస్తే ఏడుపు వస్తారా ఏంటి? అయినా ఇదిగో అల్లుడు, మీరు ఏం చేస్తారో తెలీదు, సంవత్సరం తిరిగేసరికి నా చేతిలో మనవడు ఉండాలి. అది మనవడు కావాలంటే ఇక్కడ అవ్వదు. మాకు ప్రశాంతంగా హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నాం. సరే, డబ్బులు ఏమైనా కావాలా? నీకు మన విజయవాడ పేమెంట్ వచ్చిందా? రాలేదు. మరి నువ్వు ఇస్తావు నాకు డబ్బులు? వాళ్ళు చెప్పింది మామూలుగా ఉండదు, రండి చెప్తా. ఏంట్రా? గంగా జలం కదా, నమస్కారం. నీ అబ్బాయి ఇది కాశీ కాదురా, కాశ్మీర్. నీకు ఎక్కడికి వెళ్ళినా అది తప్ప. వీళ్ళతో మాట్లాడి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఏంటమ్మా అది? వీళ్ళతో మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అంటాను. ఉన్నదే కొంచెం కదా, దాచిపెట్టుకో అని చెప్తుంది. ఇదిగో డార్లింగ్, కాశ్మీర్ వచ్చాం కాబట్టి ఉదయాన్నే తల నిండా పూలు పెట్టి మధ్యాహ్నం ఆ పూల మీద నీళ్లు జల్లుకో. మరి రాత్రికి వాసన చూసి పడుకో.
అవును నాకు తెలియక అడుగుతున్నాను తమ్ముడు, మరి కాశ్మీర్ ఎండాకాలం వానాకాలం కింద, వానాకాలం శీతాకాలం కింద ఉంటది కదా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ కాలం దగ్గర పడిందని అర్థమైంది. తెలియదు. సంవత్సరం శరీరం చేతిలో పిల్లడు ఉండాలి. నానక్రం కూడా వెళ్ళడానికి నానో కారు లేదంటే నాచారం వెళ్ళడానికి బెంజి పెడతానన్నాడు వాడు ఎవడు. వీళ్ళ మాటలు ఇప్పుడే ఉంటాయి కానీ ఆ గుడారం ఉంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆ గుడారమే అతని పైన కప్పే గుడ్డ కాబోతుందా? అక్కడ లోపల ఏం చేస్తారు? ఏ చేస్తారు, బి నలుగురు వచ్చి మోస్తారు, సి వాడిని అక్కడే తగలెట్టేస్తారు. మీదేదన్నా? మేము వెళ్తాం గుడారంలో కాళ్ళలాగా ఉండదు మరి. మరి ఇంత పెద్ద స్టేజ్ మీదే ఏం చేయని వాడు అంత చిన్న గుడారంలో ఏదైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఏ మాకెందుకులే, బి చేస్తే చేస్తారు, సి ఏం చేసిన ఎడిటింగ్ లో చేస్తారు. ఇప్పుడు మేము గుడారంలోకి వెళ్ళిపోతాం. అంటే మామూలుగా దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే గుడారాలు పీకేయడమే గాని మనం పీకేది ఏం లేదు, మనం పీకేది ఏం లేదు. ఏం చేస్తున్నారా? గుడ్లు పెడుతున్నావే, కరెక్ట్ టైంకి వచ్చావు. ఎవర్రా మీరు? పాకిస్తాన్ టెర్రరిస్ట్. ఇక్కడ ఏంటో సౌండ్ వస్తున్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. కొంచెం గట్టిగా పట్టుకుంటే ఆ నోట్ల నుంచి వస్తాయి వాటర్ ఫాల్స్. ఎవరికొకరికి ఫోన్ చేసి 50 కోట్లు తెప్పించు, లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మాయా, ఇక్కడ మేము ఆపదలో చిక్కుకున్నాం, నువ్వు 50 కోట్లు తీసుకున్నాడు తిరిగి ఉడితే ఇదే కాశ్మీరు. అల్లుడు పండ ఆ గుండు రండి అత్తయ్య. మీరు అడిగిన 50 కోట్లు తీసుకుని మా అల్లుల్ని కూతుర్ని వదిలేండి. పాకిస్తాన్ లో కూడా నా దొరా. కరోనా వైరస్ అయినా అన్ని కంట్రీలు వెళ్ళిందో కానీ ఈ కరువు మాత్రం ప్రతి కంట్రీ వెళ్ళిందమ్మా. నీకు దండం. వాడిని చూసుకో, ఫస్ట్ ఆ పాట ఏంటి? కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమాలే లైఫుర మావా, లైఫ్ అంతా సినిమా మావా. హాయ్ అండి, నేను మీ బాబు. ఏంట్రా ఆయండి, నేను మీ నాగార్జున అన్న, నేను మీ నాగార్జున అన్నట్టు చెప్పు. బొక్కలో బాబే కదా. మాస్క్ పెట్టుకో. ఏంది వైరస్ రాకుండా ఉంటానికా? నీ మొహం చూడకుండా ఉండడానికి. ఏం సార్ అలా అంటారు? ఏళ్ళకి దారిలో వచ్చేటప్పుడు 10,000 పోయినాయి. ఆ బాధలో ఉంటుందో తెలుసా? ఒకసారి నీ మొహం అద్దంలో చూసుకో. దానికి దీనికి సంబంధం ఏముంది? ఆ బాధతో పోలిస్తే ఈ బాధ కొంచెం తక్కువ అనిపిస్తుందిరా. ఎవరినో హీరోగా పెట్టేటప్పుడు అదేదో నన్నే హీరోగా పెట్టొచ్చుగా. ఒకసారి ఇలా చూడండి, తగ్గేదేలే. ఎలా చెప్పా? ఆయన చెప్తే పుష్పలా ఉంది, మరి నేను చెప్తే పుష్పంలా ఉంది. ఇక్కడ ఏదైనా నేను మాట్లాడాలి. సరే మీరే మాట్లాడండి, నేను అవును అంట. మా సినిమా చాలా బాగుంటదండి. అవును. ఇది మంచి కాన్సెప్ట్ అండి. అవును. ఇది పెద్ద అదవండి. అవును. అవును అది తెలుసు. సర్లే ఆ హీరోని పిలవండి. వీడు గేదెలాగా వాడు వీడు దోడలాగా ఉన్నాడు. వీళ్ళిద్దరు హీరోలు వీళ్ళు. పెద్ద మార్కెట్ ఉన్న హీరోలు. అవునా? 100 సినిమాలు, 150 సినిమాలు, 100 150 100 150. ఒరే మార్కెట్ అన్నా, వీళ్ళు ఎర్రగడ్డ మార్కెట్ లో మొత్తం అమ్ముకునే వాళ్ళు లాగా ఉన్నారు ఇద్దరు. మా హీరో గారికి ఎలాంటి బాడీ ఉందో తెలుసా? ఇప్పుడు ఎలాంటి బాడీ అవసరం లేదు, యాంటీబాడీలు ఉండాలి. ఉన్నాయికి ఏమనుకుంటున్నావు? ఈడు మా బాడీ గార్డ్. వాడు గాడి అంత లేవు, నీకు బాడీ గార్డ్ ఇది అవసరమారా? ఒక్క ఛాన్స్ ఇండస్ట్రీని దున్నేస్తా. ఒక బండి కడితే పొలమే దున్నేస్తావు నువ్వు. అరే ఏరా, ఏరంటే అటు ఇటు చూస్తావేంట్రా? నేనేమంది గొడుగు, నేనేమంది గొడుగు. కేజీఎఫ్ లో ఫస్ట్ మనల్ని అడిగారు. నిన్ను కేజీలు లెక్క అడుగుంటారు, కేజీఎఫ్ లో అడుగుంటారు. హలో, కేజీఎఫ్ కు ముందు అడిగింది నన్ను. నిన్ను కేజీఎఫ్ అడుగుంటారు, ఒక్కదానికి అడుగుంటారు. వీళ్ళిద్దరూ సొల్లు చెప్తున్నారు గానీ నిజంగా కేజీఎఫ్ కడిగింది నన్ను. కేకేఎఫ్ కి మధ్యలో ఉంటది బగులొత్తి బగులొత్తి. సార్ మీరు ఏమైనా సినిమాలు చేశారా? చాలా సినిమాలు చేశానండి, ఒక్కటి కూడా బయటకు రాలేదు. సిగ్గుండాలి, మీ అసిస్టెంట్ చేసి నువ్వు బయటకు వచ్చి నీ బయటికి రాలేదు. రేయ్, హీరోయిన్ క్యారవాన్ దగ్గరికి వెళ్తున్నా, అటుపక్క ఎవడని వచ్చాడా 2 పీకుతా. ఎందుకు సార్ పీకడం? ఆయన ఏం పీకలేడని తెలిసిపోద్దని. ముందు హీరోయిన్స్ లేరా? అవునరా, హీరోయిన్స్ ఎవరిని పెట్టావు? టచ్అప్ టచ్అప్ టచ్అప్. రే ఏం చేస్తున్నావురా? టచ్అప్. టచ్అప్ అంటే టచ్ రావడమే కదా, టచ్ రావడమే కదా.
ఒక పౌడర్ ప్యాడ్ ఉంటది, అది తీసి ఇక్కడ టచ్ చేయాలి. అవి మన దగ్గర లేవు. ఏమండి నాకు టైం లేదు, తొందరగా అదే ఫినిష్ చేస్తే నేను బాంబే వెళ్ళిపోవాలి. ఏంటి 3 షెడ్యూల్ నుంచి ముంబై అంటే ఏమన్నా ప్లాన్ చేసావేంటి? ఇంతకీ అతను ఎవరు? హీరో అమ్మా. ఏం చేస్తుంటాడు? నువ్వు అనుకునేది అయితే చేయలేమ్మా, నువ్వు అనుకునేది అయితే చేయలేమ్మా. మామూలుగా ఉప్పెన సినిమా చూసావుగా, అక్కడ విజయ్ సేతుపతి ఉండి ఉప్పెన అయింది, విజయ్ సేతుపతి లేకపోయినా ఇది ఉప్పెన. డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ ఏంటండి? సరే నువ్వు కొంచెం వెనకుండు. ఏంటమ్మా లొకేషన్ కి వచ్చి ఎంతసేపు అయింది, ఒక సీన్ పెట్టరా? ఓకే రెడీ. మీరు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక ముద్దు ఇవ్వు అని అడుగుతావు, ఆవిడ నేను ఇవ్వను అంటది. ఇది సీన్. ఓకే రెడీ. రెడీ రెడీ యాక్షన్. డార్లింగ్ ఒక ముద్దు ఇవ్వా? నహి. ముద్దు ఇవ్వా? నహి. ఒక్క ముద్దు. ఏటా ముద్దు అడుగుతుంటే రే 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 అక్కడ లెన్స్ సెట్టారా, అక్కడ లెన్స్ సెట్టారా? నీకంటే అసిస్టెంట్ బాగా తొందరగా ఉన్నాడా? నువ్వు ఆగు, ఈ హీరోని మేనేజ్ చేద్దాం. ఏ లేదయ్యా, నాకు హీరోయిన్ ఎవరు? ఆవిడ నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు ఇవ్వు అంటే ఆవిడ నేను ఇవ్వను అంట. అది ఇచ్చేస్తా సార్, అది ఇచ్చేస్తా సార్. లేదురా నా ఇవ్వను అంటదిరా. ఇస్తా సార్, ఎన్ని పెట్టి చూసాను నేను, ఎన్ని పెట్టి చూసాను నేను. అలా కాదురా, నువ్వు వెళ్ళి నా ముద్దు ఇవ్వు అంటే ఇవ్వను అంటది. అది ఇచ్చిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి, నేను ఎక్కడికి పోవాలి? నా వల్ల అది వేరే అవుతుంది, చేయించండి. ఫైనల్ గా ఒక రొమాంటిక్ సీన్ ప్లే చేద్దాం. సాంగ్ ప్లే చేయండి అమ్మా, రొమాంటిక్ సాంగ్ ఒకటి. యాక్షన్. రొమాన్స్ అంటే చేయడం ఇదా? ఫైటింగ్ చేస్తున్నారు, రొమాన్స్ చేస్తున్నారా మీరు? రొమాన్స్ చేసి ఉన్న అనుభవం ఉంది నన్ను. ఫీల్ అవ్వకు. నీ మర్చిపోయే హీరోయిన్ కూడా దాని పిలవరా? హలో, ఏదో గెద్దొచ్చి చికెన్ ముక్కలు అట్టుకెళ్ళి అలా అట్టుకెళ్ళిపోయి ఏంటంటే? అదే వాడు ఉందే అందుకు. సరే పట్టుపోతే పట్టుపడి రెమ్యునరేషన్ ఇవ్వండి మూవీకి. రెమ్యునరేషన్ ఏంటి? సినిమాకి రెమ్యునరేషన్ ఇవ్వా? డాక్యుమెంటరీ ఇది, డాక్యుమెంటరీ ఇది. నీకు మధుమతి కావాలా? రూమ్ లో ఉంది, పెద్దది ఇస్తాను. డైరెక్టర్ గారు సినిమా షూటింగ్ అంతా అయిపోయింది, అసలు నా క్యారెక్టర్ ఏంటండి? నీ క్యారెక్టర్ ఇదేరా, నా క్యారెక్టర్ ఏంటి అని అడగడమే నీ క్యారెక్టర్. హీరోయిన్లు ఇద్దరు వెళ్ళిపోయారు, హీరోలు వెళ్ళిపోయారు, మరి నువ్వెందుకు బొగడాలాగా నన్ను చుట్టూ కూర్చున్నావు? పద.